నమస్తే, వెల్కమ్ టు 108 టీవీ. మహా కుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది మోనాలిసా భోన్స్లే. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఆమె పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకోవడానికి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వేదికగా జరుగుతున్న కుంభమేళాకు వచ్చింది. అయితే మోనాలిసాను చూసిన కొందరు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఓ రేంజ్లో వైరల్ అయిపోయాయి. దీంతో ఆమెకు సినిమాల్లోనూ అవకాశం వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాకు ఛాన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఆమె స్వగ్రామానికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి అగ్రిమెంట్ కూడా తీసుకున్నారు. ఆ తరువాత వీళ్ళిద్దరూ కలిసి కేరళ వెళ్లడం, అక్కడ ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మునూర్ మోనాలిసాతో చనువుగా ఉండటంపై పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను ట్రాప్ చేస్తున్నారని, డబ్బు కోసం ఆమెను వాడుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించారు డైరెక్టర్ సనోజ్ మిశ్రా. బాలీవుడ్ దర్శక నిర్మాతలు తనపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆయన వారిపై ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. తప్పుడు వ్యాఖ్యలతో నా గౌరవాన్ని దిగజారుస్తున్నారు, మోనాలిసాను రోడ్డుకు ఈడుస్తున్నారు, అందుకే ఇలా పోలీసులను ఆశ్రయిస్తున్నాను అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సనోజ్ మిశ్రా ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న అంబోలి స్టేషన్ పోలీసులు 5గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వారిలో జితేంద్ర నారాయణ సింగ్, వాసిం రజ్వీ, రవి సుధా చౌదరి, మహి ఆనంద్, మారుత్ సింగ్, అభిషేక్ ఉపాధ్యాయ ఉన్నారు. కాగా మోనాలిసా మొదటి సినిమాలోనే గందరగోళ పరిస్థితులు, అసలు ఆమె జీవితంలో ఏదో జరుగుతోంది అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పేయండి.